హాయ్ అండి. ఇవాళ నేను దొండకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసి. సో నేను దొండకాయలు తరిగి పెట్టేసుకున్నాను, సన్నగా పొడుగ్గా తరిగి పెట్టేసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొబ్బరి ముక్కలు, అల్లం, అలాగే ఎక్కువ పచ్చిమిరపకాయలు. సో ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఇదే కారం, వేరే ఎండు కారం కానీ ఏ కారం మనం వేయం కాబట్టి ఈ కారంతోనే కూర ఉంటుంది. సో ఇవి గ్రైండ్ చేసేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చిను కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ పోపు వేశాక, దొండకాయల ముక్కలు వేగాక అప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేసేయాలన్నమాట. సో నేను మీకు దొండకాయ కూర ప్రొసీజర్ మీకు చూపిస్తూ ఉంటాను. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో నేను నూనె వేసేసాను తగినంత. ఇప్పుడు పోపు వేస్తున్నానండి. మినపప్పు, పల్లీలు, శనగపప్పు, ఇవి మాత్రం వేయాలండి. ఇది దొండకాయ కూర కాబట్టి కొంచెం ఇలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పల్లీలు కానీ, మినపప్పు, శనగపప్పు కానీ. సో చాలండి, ఇవి మనం వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేదా వేసుకోక్కర్లేదు. నేనైతే వేయట్లేదండి, ఎందుకంటే ఎండుమిరపకాయని తీసి పడేస్తున్నారు. సో మొత్తం మనం కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, చాలా పచ్చిమిరపకాయలు వేసేసాం. సో ఇంకా వేరే ఎండుమిరపకాయ కానీ ఎండుగారం కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇవి జస్ట్ ఇట్లా వేగిపోతే చాలు. కావాల్సిన వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. 1 మినిట్ అండి, 1 మినిట్. సో మినపప్పు, శనగపప్పు వేగిపోయి, అలాగే ఆవాలు, జీలకర్ర. సరే వేసేద్దామండి. ఎండుమిరపకాయలు కూడా నేను దగ్గర పెట్టుకోలేదు, సో అందుకే ఆపాల్సి వచ్చిందండి. సో ఆవాలు, జీలకర్ర నేను వేసానా అసలు వేయకూడదు అనుకున్నాను. సరే ఎదురుగుండా ఉన్నాయి కదా అని వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, కొంచెం ఇంగు కావాలంటే వేసుకోవచ్చండి, ఫ్లేవర్ కోసం, అంతే, ఎక్కువ అక్కర్లేదు దీనికి. ఇవన్నీ వేసేసి కలిపేయాలి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఉంటాను కదండి, నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే నేను అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ రెడీగా పెట్టుకుని ఒక చేత్తో తీసేటప్పుడు అప్పుడప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. స్టవ్ మీద బాండి పడిపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. సో నాకు ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. సో మీరందరూ నాకు ఛానల్ ఇట్స్ అండ్ ఐటెడ్ చూడండి, ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకళ్ళు ఇంకోళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో దట్ అందరికీ తెలుస్తుంది నా ఛానల్ ఉందని. సో దట్ నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబర్స్ని పెంచండి. సో ఇలా అన్నీ వేసేసుకుని కాసేపు మగ్గాలండి. మగ్గాక మీకు చూపిస్తాను. సో దొండకాయ ముక్కలు బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో కొంచెం పసుపు వేయాలండి. ఎలాంటి ఎండు కారం కానీ ఏమీ వేయక్కర్లేదు. మొత్తం అంతా మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పావు కిలో పచ్చిమిరపకాయలు ఉంటాయి. అలాగే కొంచెం పెద్ద సైజు అల్లం ముక్క, ఎక్కువ కొబ్బరి. సో దొండకాయ ముక్కలకు వేగడానికి చాలా టైం పడుతుందండి. కొంచెం మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీలో మిగిలిన కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, అది కొంచెం వేసేయండి. సో దట్ తొందరగా మగ్గిపోతాయి. ఇది వేసేసి మూత పెట్టేయడమేనండి. సో మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ అలా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసి వదిలేస్తే అలా 2 to 3 టైమ్స్ విడత పడుతుందండి. అప్పుడు కానీ అవ్వదు. సో అది అయ్యాక ఒక 3-4 సార్లు తీసాక చూసి తీసాక అప్పుడు మనం బాగా వేగిపోయిందన్నాక అప్పుడు మనం ఆ కొబ్బరి కూర వేసేసుకోవచ్చు. సో అదంతా అయ్యాక నేను మీకు చూపిస్తాను. కొబ్బరి కూర వేసే టైంలో మీకు చూపిస్తాను. అప్పటి లోపల ఇది ఇలా మగ్గుతూనే ఉంటుందండి. సో బాగా వేగిపోయండి, దొండకాయ ముక్కలన్నీ బాగా వేగిపోయాయి. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే ఉప్పు వేసేసుకోవాలండి, తగినంత ఉప్పు. నేను ఇంత తీసుకున్నాను, ఇంత కాదండి, ఓ 2 స్పూన్స్ వేసుకోవాలి, మీకు రుచికి తగినంత. నేను ఈ కూరకి సరిపడంత వేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి కూర, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా నంచుకోవచ్చు, పుల్కాలో నంచుకోవచ్చు, అన్నంలో అయితే ఇంకా సూపర్బ్ ఉంటుంది. చక్కగా రసం పెట్టుకోవచ్చు, రసం పెట్టుకుని సైడ్లో నంచుకోవచ్చు, లేదా వేడివేడి అన్నంలో చక్కగా ఈ దొండకాయ ఫ్రై కానీ కూర కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం మినపప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అసలైన ఇంగ్రీడియంట్ వేసినానండి. మనం కోర్స్గా చేసి పెట్టుకున్న కొబ్బరి కూర.
మనం కోసుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఈ కొబ్బరి కూరని మొత్తం ఈ దొండకాయ ముక్కల్లో కలిపేసుకోవాలి. ఇంకా ఎలాంటి ఎండు కారం ఏమీ వేయక్కర్లేదండి, మొత్తం అంతా కలిసిపోయేలా చూడాలి. మీకు ఎంత కావాలో అంత కొబ్బరి కూర. సో నేను కొబ్బరి కూర ఇందాక చూపించాను, పచ్చిమిరపకాయలు, అల్లం, కొబ్బరి తీసుకున్నాను. అందులోనే కొంచెం హాఫ్ స్పూన్ వేసాను నేను. సో ఇక్కడ తగ్గించుకోవాలన్నమాట ఉప్పు. ఇందాక వేసేటప్పుడు తగ్గించుకోవాలి, ఎందుకంటే నేను గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేసాను, చాలా కొంచెం వేసాను. అలాగే 1 స్పూన్ షుగర్ వేసాను. ఎప్పుడైతే మీరు ఇలాంటి కొబ్బరి కూరల్లో లాంటి దాంట్లో షుగర్ వేస్తారో, 1 స్పూన్ షుగర్ లేదా హాఫ్ స్పూన్ షుగర్ వేస్తారో, కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. సో మీకు ఈ టెక్స్చర్ కనిపిస్తుంది కదా, మొత్తం అంతా పట్టేసి, కొబ్బరి అంతా పట్టేసి కూర ఎంత బాగుందో చూసారా అండి. ఒక్కసారి మీరు చూడండి, పల్లీలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొంచెం వేస్తున్నాను నేను, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. కొబ్బరి ఎంత ఉంటే అంత టేస్ట్ అండి. సో దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి బంద్ చేసేయాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసి శుభ్రంగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసుకోవాలి. మొత్తం కరివేపాకు, ఈ కొబ్బరి చెప్పాను కదండి, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం ఒక 1 స్పూన్ షుగర్, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్. గ్రైండ్ అయ్యేటప్పుడు కొంచెం బాగా మంచిగా టెక్స్చర్లో గ్రైండ్ అవుతుంది అనమాట, మంచిగా కోర్స్గా గ్రైండ్ అవుతుంది అనమాట. సో మంచి వాసన వచ్చేస్తుంది, అల్లం పచ్చిమిర్చి కదా, కొబ్బరి కదా, చాలా మంచి వాసన వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో దీన్ని ఒక 2 మినిట్స్ ఉంచేసి బంద్ చేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఏదైనా అవుతుంది. సో మీరందరూ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరికీ ప్రమోట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. వెరీ వెరీ టేస్టీ దొండకాయ కూర అండి. కొబ్బరి వేసి, అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసిన దొండకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి, అంత బాగుంటుంది. మీరు వదిలిపెట్టరు, మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు. ఓకేనా అండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.